20 years of excellence. Sun International Institute of Tourism and Management. సార్ కరెంట్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి మనము లంసమ్ ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది, ఇఫ్ ఇన్ కేస్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ క్వైట్ అంటే ఈ వారంలో అట్లీస్ట్ ఒక నలుగురు ఐదుగురు అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఏమవుద్దంటే మార్కెట్స్ ఎప్పుడైనా కొంచెం హై దగ్గర ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్కి వచ్చే డౌట్ ఏంటంటే నా దగ్గర లంసమ్ అమౌంట్ ఉంది, ఏదో ప్రాపర్టీ అమ్మాము, ఏదో సమ్ రిటైర్ అయ్యాము, లేకపోతే ఏదైనా ఇంకో చోటు నుంచి డబ్బులు వచ్చాయి, ఇట్లాంటి టైంలో నేను ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే క్వశ్చన్ క్వైట్ కామన్. అంటే టైమింగ్ ద మార్కెట్ అనేది క్వైట్ కామన్. బట్ యూజువల్లీ ఏంటంటే దెర్ ఈజ్ అడ్వాంటేజ్ ఏముందండి మార్కెట్స్లో, ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఇట్లాంటి హై ఉన్నప్పుడు కూడా నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ డే యూ కెన్ యావరేజ్ ఇట్ అవుట్. హౌ వీ డూ ఎస్ఐపి ఏంటి, ఎవ్రీ మంత్ మనం అనుకున్న డేట్కి మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. దట్ ఈజ్ లైక్ యావరేజింగ్, రూపీ కాస్ట్ యావరేజింగ్ ఎట్లా వర్క్ అవుతుందో ప్రతి నెల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ మనము అనుకున్న లెట్స్ ఎవ్రీ మంత్ 10th అనుకున్నాము ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఆ 10,000 ఆ ప్రతి నెల 10th మార్కెట్ హై ఉన్నా ఆర్ లో ఉన్నా కొంటా పోతూ ఉండడం వల్ల లాంగ్ టైంలో యావరేజ్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే సిప్ ఈజ్ వెరీ లాంగ్ యావరేజ్. వెరాజ్ మన లంసమ్ ఉన్నప్పుడు ఏంటంటే అంత లాంగ్ అవసరం లేకుండా కొంచెం తక్కువ యావరేజ్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 2 months, 3 months, 4 months డిపెండ్స్ మనం ఎన్ని రోజులు ఈ లంసమ్ ఇన్వెస్ట్ చేద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జస్ట్ బికాజ్ నువ్వు ఇప్పుడు లంసమ్ ఉంది 1 year లోపల కావాలి అంటే లాంగ్ యావరేజ్ తీసుకుంటే యూజ్లెస్. అలా కాకుండా నువ్వు లెట్స్ సే 10 years వరకు ఈ డబ్బులు అవసరం లేదు నీకు, అలాంటప్పుడు 1 month యావరేజ్ తీసుకున్న యూజ్లెస్. సో 10 years అనుకోండి, ఒక 3 to 4 months 5 months యావరేజ్ తీసుకుంటే నీకు మార్కెట్స్ అప్ అయినా డౌన్ అయినా యూ వోంట్ హ్యావ్ ఎ పెయిన్ అనమాట. కవరప్ అయిపోతుంది, అప్పటి వరకు యావరేజ్ అయిపోతుంది. ఈ 5 years యావరేజ్ ఈజ్ వేర్ మీరు ఎంటర్ అవుతున్నారన్నమాట ఇది ఇన్వెస్ట్ చేసేప్పుడు. సో ఈ ఎస్పెషలీ ఇది వర్క్స్ ఈవెన్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, క్వైట్ కామన్. దానికి మ్యూచువల్ ఫండ్లో ఒక పేరు కూడా ఉంది, దీనికి సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటాం, ఎస్టీపీ అంటాం. ఇందులో ఏమీ లేదు, మనము ఇన్వెస్టర్ ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేద్దాము, బల్క్ అమౌంట్ లంసమ్ అమౌంట్ ఉంటే దీనికి మార్కెట్ కండిషన్స్ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు మార్కెట్ కండిషన్స్ని బట్టి లాంగర్ యావరేజా షార్టర్ యావరేజా తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఏంటి సింపుల్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి మనం ఏదైతే ఈక్విటీ ఫండ్ అనుకుంటున్నామో, ఏదైతే ఫండ్ అనుకుంటున్నామో అదే ఫండ్ హౌస్లో లిక్విడ్ ఫండ్ చూస్ చేసుకోవాలి. సపోజ్ ఒక 20 లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఒక మిడ్ క్యాప్ అనుకుంటున్నాం, ఎక్స్ కంపెనీ యొక్క మిడ్ క్యాప్ ఫండ్ మనం చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఎక్స్ కంపెనీలోనే ఒక లిక్విడ్ ఫండ్ కంపల్సరీ ఉంటుంది. సో ఆ 20 లక్షలు ఆ రోజు మనం ఇన్వెస్ట్ చేద్దామన్న రోజు 20 లక్షలు ఇన్వెస్ట్ చేసేయాలి. చేశాక నెక్స్ట్ ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఇవ్వాలి ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి. మా ఏంటంటే లెట్సే నాకు 10 years వరకు అవసరం లేదు డబ్బులు, అప్పుడు నేను 4 months యావరేజ్ తీసుకుందాం అనుకున్నాం. 4 months అంటే 4 into 4 16 వారాలు 17 వారాలు ఉంటుంది, 17 weeks. మీ అమౌంట్ని 20 లక్షల్ని 17గా డివైడ్ చేయండి. అంటే ఏంటి 17 weeks. ప్రతి వారంలో లెట్సే మనం డిసైడ్ చేద్దాము నాకు ఎవ్రీ ఫ్రైడే ఇన్వెస్ట్ చేద్దాము అంటే ఫ్రైడే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ అయితే ఎవ్రీ ఫ్రైడే నెక్స్ట్ 17 వారాలు నువ్వెంత లైక్ లెట్సే ఇందులో ఒక 1,30,000 1,20,000 సరిపోతుంది. 1,20,000 ఇంటూ 17 వారాలు మనం ఆటోమేటిక్గా మనం ఏం చెప్పకుండానే ఆ రిక్వెస్ట్తో ఆ టార్గెట్ ఈక్విటీ ఫండ్కి డబ్బులు వెళ్ళిపోతాయి. సో దీంతో అడ్వాంటేజ్ ఏంది మరి అంటే ఇది ఎందుకు ఇదంతా అడిషనల్ ప్రాసెస్ ఎందుకు ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అందరూ అంటారు. అప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా సపోజ్ మనం 20 లక్షలు ఇవాళ చేసేసాము, ఒక 10 రోజుల తర్వాత ఒక 20 రోజుల తర్వాత మార్కెట్ సడన్గా 5% 10% పడిపోతుంది. 10% పడితే 2 లక్షల లాస్కి వెళ్తాం మనం. ఓకే, 20 లక్షలకి 2 లక్షల లాస్. దో మన ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ లాంగ్ టర్మ్ మనకు తెలుసు రికవర్ అవుతుంది, మనం అనుకున్న హయ్యర్ రిటర్న్స్ వస్తాయి. బట్ హ్యూమన్ నేచర్ ఏంటంటే లాస్ ఎక్కువగా తట్టుకోలేము మనం, ఇమ్మీడియట్ లాసెస్. సో ఎంత గట్టి అంటే ఎంత స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న మనిషి అయినా లాసెస్ చూస్తే ఇప్పుడే 1 month బ్యాకే పెట్టాను అప్పుడే 18కి వచ్చిందని అంటే ఒక రకమైన భయాలు వస్తాయి. అవన్నీ రాకుండా ఉండడానికి మీరు 4 months యావరేజ్ తీసుకున్నారు. ఈ 4 months కూడా ఆ 20 లక్షలు ఖాళీగా ఉండదు, లిక్విడ్ ఫండ్ కాబట్టి ఎఫ్డి రిటర్న్స్ వస్తాయి.
ఓకే. ఎఫ్డీలో 6% పర్ యానం ఉంటుంది అనుకోండి, ఇక్కడ కూడా క్లోజ్ టు ఎన్ని రోజులకు ఉందో లెక్క పెట్టుకొని ఆ 6% యాన్యువల్ ఇంట్రెస్ట్ లాగా వర్కౌట్ అవుతుంది. అంటే నువ్వు పెట్టిన 20 లక్షలు బై ద ఎండ్ ఆఫ్ దిస్ 4 months ఎగ్జాంపుల్, ఈ కేసులో 4 months తీసుకున్నాను, 4 monthsకి ఇంకొక 30,000 40,000 యాడ్ అయిపోయి ఉంటాయి. దానివల్ల ఏంటి, ఇంకొక అడిషనల్ కొంచెం జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, లాస్ అయినా ప్రాబ్లం ఉండదు. సెకండ్, డబ్బులు ఖాళీగా ఉండట్లేదు, కొంచెం ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తున్నాయి. థర్డ్, ఈ యావరేజ్ చేయడం వల్ల మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా నెగిటివ్లో పోయే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకొక చాయిస్ కూడా ఏంటంటే, సపోజ్ అడ్వాంటేజ్ ఏంటంటే పెరిగితే సరే, తగ్గితే ఇట్లా పడిపోతుంది అనే భయం ఉంది కదా, నిజంగానే తగ్గినప్పుడు ఇంకోటి ఏంటి అడ్వాంటేజ్, మార్కెట్ పడినప్పుడు మనం ఏమంటాం, డిస్కౌంట్లో ఉన్నప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయమని చెప్తాం. నిజంగానే పడిపోయింది ఒక 1 month తర్వాత, అంటే 3 వారాలు 4 వారాల తర్వాత పడిపోయింది మార్కెట్, పడిపోయినప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు. యూ కెన్ ఆల్వేస్ బ్రేక్ యువర్ ప్లాన్, దట్స్ ఓన్లీ రిక్వెస్ట్. ఎస్టీపీ అనేది ఒక రిక్వెస్ట్. మీరు ఒక మిగిలిన డబ్బుల్ని జస్ట్ స్విచ్ అని ఉంటుంది, స్విచ్ కొట్టేసేసి మార్కెట్ 10% పడిపోతే మొత్తం ఇన్వెస్ట్ చేయండి. సో దాట్ వే మనకు ఎట్ ద సేమ్ టైం అడ్వాంటేజ్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అండ్ వొలటిలిటీ తగ్గుతుంది. దీనివల్ల మార్కెట్ కండిషన్స్ చూడాల్సిన అవసరం లేదు. మార్కెట్స్ హై ఉన్నా లో ఉన్నా ఎస్టీపీ ద్వారా ఎంటర్ అయిపోతే లంసమ్ అనేదానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. మార్కెట్ అది వెయిటింగ్ అట్లాగే నడుస్తూ ఉంటుంది. మార్కెట్స్ ఎప్పుడు మనం అనుకున్న కండిషన్స్కి రావాలంటే మనం అనుకున్నప్పుడు రావు. సో ఇట్ ఈస్ బెటర్ మనమే అడాప్ట్ అయిపోయి, మార్కెట్ కండిషన్స్కి మనమే అడాప్ట్ అయిపోయి అందులో ఈ టైంలో ఎలాంటి సొల్యూషన్స్ వాడాలి అనేది వాడుకోవచ్చు. సేమ్ వే మ్యూచువల్ ఫండ్కి ఎలాగ చేస్తున్నాము, స్టాక్స్లో కూడా లెట్స్ సే మీకు కొన్ని స్టాక్స్ షార్ట్ లిస్ట్ చేసుకున్నారు, మీకు తెలీదు కరెక్ట్ ప్రైస్ పాయింటా కాదా, మేబీ పడుతుందో తెలీదు, పెరుగుతుందో తెలీదు, మాకు ఎటు మూవ్ అవుతుంది, దెన్ మేక్ ఏ ప్లాన్. సేమ్ లైక్ మ్యూచువల్ ఫండ్లో ఎలా చెప్పామో ఇక్కడ కూడా ప్రతి వారం నేను ఇన్ని కొంటాను. కొద్దిమంది ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక స్టాక్ని చాలా బిలీవ్ చేస్తారు. ఐ నో సంబడి హెచ్డిఎఫ్సి బ్యాంక్, వాళ్ళు ప్రతి నెల 10 హెచ్డిఎఫ్సి షేర్లు కొంటా అని డిసైడ్ అయిపోయారు. నేను రిటైర్ అయ్యే వారికి 20,000 షేర్లు నా దగ్గర ఉండాలి అని మెంటలీ హీ ఫిక్స్డ్. ఆయన ప్రతి నెల మినిమం 10 కొంటాడు. శాలరీ రాగానే తన ఇన్కమ్ రాగానే డజంట్ మ్యాటర్, ఇంకా డిసైడెడ్, దట్ ఈస్ ద ప్లాన్. మార్కెట్ పడిపోయినప్పుడు తన దగ్గర డబ్బులు ఇంకెక్కువ కొనేస్తాడు. సో బట్ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఇట్లా కూడా నువ్వు ఏంటంటే నువ్వు ఒక ట్రాన్స్ఫర్, మార్కెట్ హై ఉన్నప్పుడు కొంటావు, లో ఉన్నప్పుడు కొంటావు, బేసికలీ అక్యుములేట్ చేసి పెడతా ఉంటావు. దేర్ బై చాలామంది చేస్తారు, దీన్ని యావరేజింగ్ అంటారు. సో యావరేజింగ్ ఎప్పుడు చేస్తామంటే ఒక స్టాక్ మీద కానీ నమ్మకం ఎక్కువ ఉన్నప్పుడు అన్నమాట. నీకు తెలుసు ఈ స్టాక్ కంపల్సరీ 20 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా నాకు మంచి రిటర్న్ ఇస్తుంది, బికాజ్ ఇది వాళ్ళు చేసే ప్రోడక్ట్ సర్వీస్ అంత స్ట్రాంగ్గా ఉంది, ఆ కంపెనీ అంత స్ట్రాంగ్ ఉందని నమ్మకం ఉన్నప్పుడు సేమ్ ఎస్టీపీ కెన్ బి అక్కడ కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే అక్కడ కూడా నువ్వు నన్ను నమ్ముకున్న 2-3 స్టాక్స్లో ప్రతి నెల నేను ఇన్ని కొంటా ఆర్ ఎంత అమౌంట్ కొంటాను. ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ వస్తాయి, ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ షేర్స్ వస్తాయి. బట్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్, బెటర్ బై ఇట్. సేమ్ థింగ్ ఏంటంటే దీన్నే కావాలంటే సింపుల్గా అప్లై చేసుకోవడానికి ఈటీఎఫ్ ద్వారా నువ్వు మార్కెట్ రిటర్న్స్ కావాలి కాబట్టి ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు, ఆర్ ఇండెక్స్ ఫండ్స్లో కొనుక్కోవచ్చు, ప్రతి నెల యావరేజ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ యావరేజింగ్ ప్రిన్సిపల్ క్యాన్ బి, అంటే అన్ని రకాల వాటికి కొనుక్కోవచ్చు, ఈవెన్ గోల్డ్ కూడా కొనవచ్చు. సో ఇన్ ద ఎండ్ మార్కెట్స్ సంబంధం లేదు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, దాని తగ్గట్టు అడాప్ట్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఎస్టీపీ ద్వారా మ్యూచువల్ ఫండ్లో ఆర్ యావరేజింగ్ ఈ స్టాక్స్ ద్వారా చేసుకుంటే ఏంటంటే ఎటువంటి భయం లేకుండా మనం ఎంటర్ అవ్వచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఒడ్డున కూర్చునే బదులు యూ ఆల్రెడీ స్టార్ట్, యూనో ఈత నేర్చుకోవడం ఎలా ఉంటామో సేమ్ ఇన్వెస్ట్ స్టార్ట్ చేసేస్తే ఏంటంటే ఇలా కూడా కొంచెం యావరేజ్ అవ్వచ్చు. మనం పడ్డ మార్కెట్ ఆర్ పెరిగిన రెండు వైపులా కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి స్టేబుల్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు. పర్ఫెక్ట్ సార్. సో లిక్విడ్ క్యాష్ రెడీగా ఉన్న వాళ్ళు, లంసమ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ప్రాపర్ ప్లాన్. ఎస్, డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.